వంతెనల నిర్మాణంలో సాంకేతిక అద్భుతాలకు భారత్ కేంద్రంగా మారుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకదాన్ని మించిన అద్భుతాన్ని మరొకటి రైలు, రోడ్డు, వంతెనలు ఒక్కొక్కటిగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. వంతెనలను ఇలా కూడా నిర్మించొచ్చా అనిపిస్తున్నాయి. ప్రపంచంలో అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని ప్రత్యేకతలను కలిగి ఔరా అనిపిస్తున్నాయి. తమిళనాడులోని పంబన్ మొదలు జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ వరకు ఒకదాన్ని మించిన అద్భుతాల వారధులుగా ఇవి పేరుగాంచాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనము ఆ వంతెనల గొప్పదనాన్ని చూసొద్దాం. ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం. ఈ సాంకేతికత సాయంతో అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యమవుతున్నాయి. భారతదేశంలో రోడ్, రైల్వే వంతెనల నిర్మాణంలో కూడా అవి సాధ్యమవుతున్నాయి. సరికొత్త సాంకేతికతలతో అద్భుతమైన వంతెనల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. అందులో ఒకటి తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న పంబన్ రైల్వే వంతెన. మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తూ దీన్ని నిర్మించారు. నిలువునా పైకి లేచే తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఇది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దీనికి రెండు వైపులా స్తంభాలు ఉంటాయి. ఓడలు వచ్చినప్పుడు వాటి ప్రయాణానికి వీలుగా దీన్ని పైకెత్తుతారు. దీని మొత్తం బరువు 660 టన్నులు. మొత్తం లిఫ్టులో సుమారు 35 టన్నులు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని దానికి ఉన్న కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. లిఫ్టును ఎత్తడం రిమోట్ కంట్రోల్ ద్వారా జరుగుతుంది. ఈ వంతెనను ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశంలో మరో రైల్వే అద్భుతం జమ్మూ కశ్మీర్లోని పీర్ పంజాల్ రైల్వే సొరంగం. భారతదేశంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గాల్లో ఇది ఒకటి. దీని మొత్తం పొడవు 11.2 కిలోమీటర్లు. జమ్మూలోని బనిహాల్ను, కశ్మీర్ లోయలోని క్వాజీగుండ్ను ఇది అనుసంధానిస్తుంది. సొరంగం వెడల్పు 8.40 మీటర్లు కాగా ఎత్తు 7.39 మీటర్లు. హిమాలయాల్లో క్లిష్టతరమైన పీర్ పంజాల్ పర్వత శ్రేణుల గుండా ఇది సాగుతుంది. ఉదంపూర్, బారాముల్లా, శ్రీనగర్ రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. చాలా పొడవైన వంతెన కావటంతో దాని లోపల అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టారు. సరైన వెంటిలేషన్, అగ్ని ప్రమాదాల నివారణ ఏర్పాట్లు సహా ప్రయాణం సాఫీగా సాగేలా పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ రైల్వే సొరంగం 2013లో అందుబాటులోకి వచ్చింది. బనిహాల్ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 5500 ఎత్తున ఉంటుంది. ఇందులో సింగిల్ ట్రాక్ ఉంటుంది. అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గం కావడమే దీని ప్రత్యేకత. అదే పంబన్ బ్రిడ్జ్ 2 కిలోమీటర్ల పొడుగున ఉంటుంది. ఇది దీంట్లో ఆటోమేటిక్ లిఫ్ట్ సిస్టమ్ అనేది ఫేమస్. అంటే ఇంతకుముందు మాన్యువల్గా ఉండేది, ఇప్పుడు ఆటోమేటిక్గా రీప్లేస్ చేశారు. 5 నిమిషాల వరకు లిఫ్ట్ అవుతుంది. షిప్స్ కూడా దాని కింద నుంచి వెళ్తుంటుంది. ఈ రకంగా అరేంజ్మెంట్ ఈ బ్రిడ్జ్లో. అదే రకంగా 2 డబుల్ ట్రాక్స్ కూడా ఉన్నాయి ఈ బ్రిడ్జ్లో. మనకు మళ్ళీ మహాత్మా గాంధీ సేతు బ్రిడ్జ్ ఉంది బీహార్, పాట్నా టు హాజీపూర్లో, బీహార్లో. అది 5 కిలోమీటర్ల పొడవు. అది కూడా పెద్దది. భారతదేశంలో పెద్ద స్టీల్ బ్రిడ్జ్ అనమాట. స్టీల్ బ్రిడ్జ్లో అతి పెద్దది. అదే రకంగా పీర్ పంజాల్ అనేది రైల్వే టనల్ ఉంది. అది 11 కిలోమీటర్స్ జమ్మూ బారాముల్లా ప్రాంతంలో ఉంది. దేశంలో ప్రధాన నగరాల్లో క్రమంగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వస్తుండగా కోల్కతాలో ఎక్కడా లేని విధంగా తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ గత ఏడాది అందుబాటులోకి వచ్చింది. దేశంలో మెట్రో రైలు సేవలు తొలిసారిగా 1984లో కోల్కతాలో ప్రారంభం కాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును ఈ నగరం సొంతం చేసుకుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల రూపాయల వ్యయంతో హుగ్లీ నది దిగువన ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్డా మైదాన్ నుంచి ఎన్ప్రెరెడ్డి స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నది మధ్యలో ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది.
కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్కు 2009లో పునాది పడగా అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా బ్రిటన్కు చెందిన పలు సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావడా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గంలో మాత్రం 40 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. హుగ్లీలో కూడా, హుగ్లీ ప్రాంతంలో, కల్కటా హుగ్లీలో కూడా ఒక బ్రిడ్జ్ కట్టారు, అండర్ గ్రౌండ్ టనల్. అదేంటే హుగ్లీలో హుగ్లీ నది అడుగున 13 మీటర్లు అడుగున టనల్ అనేది కట్టారు. ఇది అండర్ వాటర్ మెట్రో కింద ప్రసిద్ధకరమైన ఇది ఓ రకంగా కల్కటాలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే రకంగా మొత్తం బ్రిడ్జెస్లో కొంకన్ రైల్వేలో పెద్ద ప్రాముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ వెస్టర్న్ ఘాట్స్లో కట్టిన రైల్వే చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. దేశంలో లేని బ్రిడ్జెస్ అంతా అక్కడ ఉన్నాయి. సుమారు 1200 బ్రిడ్జెస్ ఉన్నాయి. కాబట్టి ఆ కొంకన్ రైల్వేని ఎక్స్పర్టైజ్ అనేది అంటారు ఈ బ్రిడ్జెస్లో, నైపుణ్యంలో. కాబట్టి ఈ చెనబ్ బ్రిడ్జ్లో కూడా మనకు చూస్తాం, కొంకన్ రైల్వేని ఆ చెనబ్ బ్రిడ్జ్ని కట్టించింది. కొంకన్ రైల్వే చేత కట్టించారనమాట. इस प्रोजेक्ट का जो एक ही स्टैंड आउट पॉइंट है कि दिस इज द मेट्रो, फर्स्ट मेट्रो इन इंडिया विच इज गोइंग अंडर द माइटी रिवर ऑफ गंगा. अंडरग्राउंड है, हर एक जगह अंडरग्राउंड है, बट लेकिन अंडर द वाटर, अंडर द रिवर, ये पहली, तो यही खासियत है इसका. और बाकी सब तो नॉर्मल है. हर एक जो भी मेट्रो है दिस इज एज गुड एज एनी अदर मेट्रो. ये जो मेट्रो की प्लानिंग तो है बहुत पहले हुई थी. बाद में बहुत दिनों के बाद जो है इसकी दे टच इन द लाइट ऑफ द डे. एंड ये जो टनलिंग का जो है यहाँ पर अंडर द वाटर टनलिंग है, ये इसकी जो है दिस वाज अ मेजर चैलेंज. अदरवाइज द चैलेंजेस हैव बीन नॉर्मल which we face in any other metro. And because it was done underwater, we had to be more careful in taking the samplings. More number of samplings had to be done. And जब tunneling कर रहे थे तो we had to do it in a stretch, in a complete, कहीं पर भी बिना ब्रेक के we did that tunneling, so that कहीं पर भी हम लोग को ये भय था कि जो है अगर कहीं पर रोक दे और पूरी टनलिंग नहीं कर दे, कोलैप्स हो जाए, तो इसकी भय था. इसलिए वी डिड नॉट स्टॉप एनीवेयर. पूरी तीनों शिफ्ट चली, कंटिन्यूअस चली और पूरा इसका कर दिया गया. एंड जब टनलिंग हो रही थी, जो वी एंश्योर्ड ऑल द स्पेस आर अवेलेबल देयर. पूरी मेहनत और पूरी काफी जो है वी हैड टू इन्वेस्ट अ लॉट मोर देन व्हाट वी डू इन ए नॉर्मल टनल. భారతదేశంలో అద్భుతమైన రైలు వంతెనలే కాదు, రోడ్డు వంతెనలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బీహార్ రాజధాని పట్నాలో ఉన్న మహాత్మాగాంధీ సేతువు. దీన్ని గంగా సేతువు అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణాన బీహార్లోని పట్నా, ఉత్తరాన హాజీపూర్లను కలుపుతుంది. దీని పొడవు 5.75 కిలోమీటర్లు. 1982లో దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి 1969లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ వంతెన నిర్మాణం గామన్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల పాటు సాగింది. అప్పట్లో దీని నిర్మాణానికి 82,22 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఉత్తర బీహార్, మిగిలిన బీహార్ ప్రాంతాలను అనుసంధానించడానికి దీన్ని నిర్మించారు. జాతీయ రహదారి 19లో ఇది భాగం. ఈ బ్రిడ్జికు ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా ఓ తపాలా స్టాంపును కూడా విడుదల చేశారు. 2007లో 50 పైసల విలువతో ఇది విడుదలైంది. రోడ్డు, రైలు వంతెనలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో అత్యంత కీలకం. సాధారణ ప్రదేశాల్లో వీటిని నిర్మించడం సులభమే. అయితే భారత్ వాటితో పాటు క్లిష్టతర ప్రాంతాల్లోనూ వంతెనలను నిర్మిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశీయ పరిజ్ఞానంతో పాటు అవసరమైన విదేశీ నిపుణుల సాయం కూడా తీసుకుంటూ అద్భుతమైన నిర్మాణాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. ప్రతి నిర్మాణం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది భారత్. నిర్మాణాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అగ్రరాజ్యాలకు తీసిపోమని నిరూపిస్తోంది.